హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడు మనం లతా పాలగుమి రచించిన అరుణోదయం కథ చివరి భాగం విందాం. ఇక కథలోకి వెళ్దామా? ఇష్టం లేకపోయినా వేరే గత్యంతరం లేక ఇదంతా అరుణ చేసిన కుట్రేనని, మేము సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోయిందని, మా ఉసురు తగిలి తుడిచిపెట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టి వెళ్ళింది అరుణ వాళ్ళ వదిన. వార్షికోత్సవాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆశ్రమంలో అందరూ కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. అన్ని హడావిడ్లు అయిపోయాక అరుణ ఆఫీసులో వర్క్ చేసుకుంటుండగా ప్రకాశం, రజనీష్, సూర్యంగారులు ముగ్గురు కలిసి రావడంతో అరుణ వాళ్ళకి వార్షికోత్సవాలకి సంబంధించిన అకౌంట్స్ చూపిద్దామని బుక్స్ తెస్తుంటే, ఇవన్నీ తర్వాత చూద్దామమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము, ఇలా వచ్చి కూర్చో అన్నారు ప్రకాశం గారు. అరుణకి అర్థం కాలేదు. చెప్పండి అంకుల్ అంది ఎప్పట్లా వినయంగా. ఆశ్రమంలో చేరిన రోజు ఎంత వినయంతో ఉందో ఇప్పటి వరకు అదే వినయం. ఎంత చనువిచ్చినా తన లిమిట్స్ ఏమిటో ఆమెకు తెలుసు. ఎప్పుడూ క్రాస్ చేయదు అనుకున్నారు ప్రకాశం గారు. ఆమెలో ఆ వినయమే అందరికీ నచ్చేది. నీ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాము అన్నారు ఆయన. సడన్గా పెళ్లి మాట వచ్చేసరికి అరుణకి ఏం మాట్లాడాలో తెలియలేదు. సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. ఆదిత్య గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగి, మీ ఇద్దరికీ 10 years ఏజ్ డిఫరెన్స్ ఉందమ్మా, నీకు ఓకేనా? నీ అభిప్రాయం ఏదైనా మొహమాట పడకుండా చెప్పు, పర్వాలేదు అన్నారు ప్రకాశం గారు. అరుణ చెవులకి వీణ మీటినట్లుగా వినపడ్డాయి ఆ మాటలు. ఆనందంతో ఎగిరి గంతులు వేయాలనిపించింది ఆమె మనసుకి. పెళ్ళి అనేది జీవితాంతం ఉండేది, నువ్వు మొహమాట పడకుండా చెప్పాలి అరుణ అన్నారు రజనీష్ గారు. మా రజని ఎప్పటి నుండో నిన్ను కోడలిగా చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడమ్మా అన్నారు సూర్యంగారు. అరుణకు అర్థం కాలేదు. అయోమయంగా చూసింది వాళ్ళ కేసి. ఇంతలో ఆదిత్య హాయ్ డాడీ అంటూ రావడంతో అరుణ విస్తుపోయింది. ఆదిత్య రజనీష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి అని తనకింతవరకు ఎవరూ చెప్పకపోవడంతో ఆమెను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నోట మాట రాలేదు అరుణకి. మీరెలా అంటే అలా అంకుల్ అని, అనాథ అయిన నన్ను మీ కోడలిగా చేసుకుంటాననడంలోనే మీది ఎంత గొప్ప మనసో తెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ డాక్టర్ ఆదిత్యతో సరితూగనని తెలిసి కూడా మీరు నా అభిప్రాయం అడుగుతున్నారంటే అది మీ ఉదార స్వభావం, సహృదయతని వ్యక్తపరుస్తున్నాయని కృతజ్ఞతాభావంతో అంటుంది అరుణ. అరుణ తనని అనాథ అన్నందుకు ముగ్గురు ఆమె మీద ధ్వజమెత్తారు. కూతురు లేని లోటు తీర్చావని ప్రకాశం గారంటే, నువ్వు మా అందరికీ ఆప్తురాలివని, ఇంకోసారి అనాథ అనే మాట ఆమె నోటి నుండి రాకూడదని చెప్పి మందలించారు. రజనీ వాళ్ళ అబ్బాయి అని తెలిస్తే నువ్వు ఇంత ఫ్రీగా ఉండలేవని, అతను చాలా ఏళ్లుగా ఫారెన్లో ఉండబట్టి ఇక్కడెవరికీ తెలియదు కాబట్టి మా ప్లాన్ ఈజీ అయ్యిందని, ఆదిత్యని ఆశ్రమంలో డాక్టర్గా అపాయింట్ చేసుకున్నది కూడా ప్లాన్లో పార్టేనని, ఆ విధంగా మీ ఇద్దరికి సాన్నిహిత్యం కలిగేలా చేశామని, మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని తెలిసాకే వివాహ ప్రసక్తి తెచ్చామని చెప్పారు ప్రకాశం గారు. నువ్వు మా వాడికి కోడలిగా వస్తే మీ ఇద్దరూ కలిసి ఆశ్రమ బాధ్యతలు చూసుకుంటారనే మా స్వార్థం కూడా కొంత లేకపోలేదు అన్నారు సూర్యంగారు నవ్వుతూ. వాట్ ఈజ్ ఇట్ ట్రూ డాడీ అని తెల్లమొహం వేశాడు ఆదిత్య. ఈసారి ఆశ్చర్యపోవడం ఆదిత్య వంతైంది. నేను ఈ ఆశ్రమానికి వచ్చిన మొదటి రోజు డాడీ నన్ను వాళ్ళ అబ్బాయినని పరిచయం చేయకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తానని అప్పటి వరకు ఎవరితో అనొద్దని అంటే కొంచెం వింతగా అనిపించినా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు నేను ఆ విషయం అన్నాడు ఆదిత్య. మీ ముగ్గురు చెస్ బాగా ఆడతారని తెలుసు కానీ అంకుల్, ఇంత మంచి చెస్ ప్లేయర్స్ అని మాకెక్కడా డౌట్ రానంత బాగా ప్లానింగ్ చేస్తారని అనుకోలేదు అన్నాడు ఆదిత్య చిరుమందహాసంతో. మేము ఆడపిల్లి వాళ్ళం, మా వైపు నుంచి ఓకేరా, మరి మగపెళ్లి వాళ్ళు మీరు చెప్పండి, మీకేం కట్న కానుకలు కావాలి అని జోక్ చేశారు ప్రకాశం గారు. అరుణ లాంటి ఆణిముత్యాన్ని ఇస్తున్నావురా, ఇంకేం కావాలి మాకు అన్నారు రజనీష్ గారు. అరుణ ఆదిత్యల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. తమ ప్రేమకి ఇంత త్వరగా పెద్దల అంగీకారం లభిస్తుందని ఊహించలేదామె. శుభస్య శీఘ్రం అన్నారు సూర్యం గారు. వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు ఆశ్రమంలో పెద్దలందరూ దగ్గరుండి. రజనీష్ గారితో బియ్యం అందాలని ఆశపడుతున్న చాలామంది ప్రముఖులకు ఇది అర్థం కాని విషయంగా అయ్యింది. ఏమీ లేని అనాథని కోడలిగా చేసుకోవడంలో మర్మమేమిటో అర్థం కాలేదెవ్వరికి, ప్రకాశం, సూర్య గారులు ఇరువురికి తప్పించి. అరుణ రాకతో ఆదిత్య జీవితం
నందనవనమైంది. అతని సాహచర్యం ఆమెకి జీవితం పట్ల ఎంతో ధైర్యం, నమ్మకం, నిశ్చింతతను కలిగించాయి. ఆదిత్య అరుణని తన బిగి కౌగిలిలో బంధిస్తూ, అరుణ, పెళ్లికూతురు అలంకరణలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు. అని అరుణ మొహం సిగ్గుతో ఎర్రబడగా అతనిలోకి ఒదిగిపోయింది. భాషకి అందని అపురూపమైన భావం ఏదో ఆమె హృదయంలోంచి ప్రసరించి అతన్ని తాదాత్మ్యతకు లోను చేసింది. ఆనాడు అరుణాదిత్యల జీవితాల్లో నిజమైన అరుణోదయమైంది. సమాప్తం. ధన్యవాదాలు.